అందరూ వాట్ ఈజ్ ఇన్ మై బ్యాగ్ అని చేస్తూ ఉంటారు. నేను ఈసారి నా ఫోన్లో ఏముందో మీకు చూపిస్తా. ఇది నా ఫస్ట్ ఫోను. నేను ఫస్ట్ టచ్ ఫోన్ వాడిందంటే ఈ ఫోనే అన్నమాట. ఒక 7 years నుంచి నాతోనే ఉంది బుజ్జిది. ఇక్కడ నా గ్యాలరీ ఓపెన్ చేస్తే మోస్ట్ ఆఫ్ డ్రాయింగ్సే ఉంటాయి, లేదంటే మా మా బుడ్డిగాలి ఉంటాయి అన్నమాట. వాళ్ళవే ఉంటాయి. నా పర్సనల్ ఫొటోస్ కన్నా వాళ్ళవే ఉంటాయి అన్నమాట. అలా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటా. డిలీట్ కూడా చేయము మళ్ళీ. అంటే చూశాక చాలామంది డిలీట్ చేసేస్తుంటారు కదా, వాళ్ళ ఫోన్లో ఉంచుకోరు. బట్ నాకు ఎందుకో వాళ్ళ ఫోటోలు చూసుకోవడం అలవాటు. వాళ్ళు గుర్తొచ్చిన ప్రతిసారి ఫొటోస్ చూసుకుంటా నేను, మా అమ్మ, మా అమ్మమ్మ చూసుకుంటూ ఉంటాము. అది చూడదులే మళ్ళీ స్టైల్ ఇది అనుకుంటాం, కానీ చూడకుండా అయితే అస్సలు ఉన్నాము. మోస్ట్లీ వాళ్ళే ఉంటారు నా ఫోన్లో. అండ్ ఇంకా స్కెచెస్ వీడియోస్, అంటే స్కెచెస్ రికార్డ్స్ ఇవి ఉంటాయి. మళ్ళీ నా ఫొటోస్ ఉంటాయి, మా తమ్ముడు, నేను. ఇట్లా నేను వేసిన ఒక చిన్న చిన్న ఫొటోస్లో కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాను. అండ్ మీలో చాలామందికి తెలియదు కదా మా తమ్ముడు ఎలా ఉంటాడు అనేది. వాడి పేరు అయితే తెలిసే ఉంటుంది, సాయి వాడి పేరు. వాడితో ఎక్కువ బాండింగ్ ఉంది. కాకపోతే మేమిద్దరం ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాము. మా ప్రేమని కొట్టుకోవడంలోనే చూపిస్తాము. ఇంకా మోస్ట్లీ స్కెచెస్ వీడియోస్ ఎక్కువ ఏఐ వీడియోలో ఉంటాయి అన్నమాట. ఇంకా ఇలా చూసుకుంటూ ఉంటాను. ఇదిగా అంటే మా తమ్ముడు వీడే సాయి అన్నమాట. వాడు నా టామ్ అండ్ జెర్రీ. అప్పుడు కొట్టుకుంటానే తిట్టుకుంటూ ఉంటాము. మా అమ్మ పూజ చేసే పూజలు కూడా ఇట్లానే ఫొటోస్ తీసి ఎడిట్ చేసుకొని పెట్టుకుంటాను. అంటే అమ్మ చేసుకుంటుంది, కానీ నేను అమ్మ ఫోన్లో ఎక్కువ ఉండవు. అమ్మ ఫోన్ స్టోరేజ్ తక్కువ కాబట్టి నా ఫోన్లోనే ఎక్కువ ఉంటాయి. ఇది వచ్చి మా బుజ్జి కుక్క పిల్ల. ఒక్క వారమే పెంచుకున్నాము. ఒక్క వారంలో కూడా దాన్ని ఎంత మిస్ అయ్యానంటే నాకు మాత్రమే తెలుసు. అప్పటి నుంచి కుక్క పిల్లని పెంచుకోవాలనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకులే, మనము తినకపోయినా ఏం కాదు, వాటికి కూడా ఫుడ్ పెట్టిపోతే పాపం తగులుతుందని మమ్మీ వద్దని చెప్పింది. సో నేను ఇంకా ఇచ్చేసాను అన్నమాట. ఇవి ఎక్కువ నా దగ్గర ఉంటాయి. వీళ్ళు అందరికి తెలిసే ఉంటుంది నాకు ఫోన్ కలిగించారంటే చాలా ఇష్టము. అండ్ ఈ ఫోన్ నేను ఇంకా మా అమ్మకి ఇచ్చేస్తున్నాను. ఎందుకు అంటే అమ్మ ఫోను పాడైపోయింది, అంటే ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది, స్టోరేజ్ కూడా చాలా తక్కువ ఉంది. సో నేను ఇది రిపేర్ చేయించుకొని నా స్కెచెస్ రికార్డింగ్ వీటి కింద వాడుతున్నాను. బట్ అమ్మ ఫోన్ చాలా ప్రాబ్లం వచ్చింది కాబట్టి అమ్మకి ఇచ్చేస్తున్నాను.